భార్య అన్నవాళ్ళు ఉన్నారు. మొన్న తల్లి చెప్పి ఇసిగిపోయి ఆ కత్తి ఉంటుంది కదా, ఆ కత్తితో పొడి చంపింది కొడుకుని సాయంత్రం పోయింది. అంటే ఇంత భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. కానీ మన దేవుడు నమ్ముకున్న వాళ్ళు భరించుకుంటారు. హల్లెలూయా. దేవుడే న్యాయము చేస్తారు. అది దేవుడు తెలియని పని చేస్తారు. దేవుడు తెలుసుకున్నామని ఏం చెప్పినా దేవుడి మందితో ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి వాడైనా మార్చే శక్తి దేవుని మందిరానికి దేవుని వాక్యానికి ఉన్నాయి. హల్లెలూయా. నీ బిడ్డల మంచోడు కదా, ప్రార్థన చేయి. ఒకవేళ నీ భర్త మంచోడు కదా, ప్రార్థన చేయి. నీ భార్య మంచిది కదా, ప్రార్థన చేయి. నీ కుటుంబం మంచిది కదా, ప్రార్థన చేయి. నీ తల్లిదండ్రులు మంచోడు కదా, ప్రార్థన చేయి. నీ బిడ్డల మంచోడు కదా, ప్రార్థన చేయి. ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా మారుస్తాడు. ఈరోజు చెడ్డ అవ్వచ్చు, రేపు ఆడిన గొప్పవాడుగా లేదు మాస్టర్. ఏమండి, ఈరోజు చెడ్డోడే అందరూ కొట్టుకెళ్తారు. ఇది మంచోడు కదా, రేపు అతనే గొప్పవాడిగా మారుతారు. ఎవరిని తక్కువగా మీరు అనవద్దు. రేపు